నల్గొండ జిల్లా చిట్యాలలో హైవే 65 పై ఆర్ఓబీ కింద భారీగా నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఎన్హెచ్ఏఐ అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. నీళ్లు నిలవడానికి కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాత్కాలికంగా హైదరాబాద్ టు విజయవాడ రోడ్డులో డివైడర్ను కట్ చేసి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడాలని చెప్పారు. దీంతో అధికారులు డివైడర్ను కట్ చేసి వన్ వేలో రెండు వైపుల వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు ఎస్పీ. నేషనల్ హైవే 65 చిట్యాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ దగ్గర గత 2 రోజుల నుంచి మనకి వాటర్ కింద నుంచి ఉరడం వల్ల ప్లస్ పక్కన ఉన్న కుంట నుంచి కూడా వాటర్ రావడం జరుగుతున్నది. ఇది లో లయింగ్ ఏరియా ఉంది కాబట్టి ఈ అండర్ పాస్ దగ్గర వాటర్ అంతా కూడా కూడకపోయి రోడ్ కూడా డ్యామేజ్ బాగా అయింది. ప్లస్ ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి గత 2-3 డేస్ నుంచి కూడా ట్రాఫిక్ మన సిఐ నార్కెట్పల్లి, ఎస్ఐ చిట్యాల, డిఎస్పీ గారు, ట్రాఫిక్ సిఐ గారు అందరూ కూడా ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేస్తున్నామండి. దీంతో పాటు ఇవాళ పొద్దున అదర్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దీనికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా ఈ వాటర్ ఇమీడియట్ గా తీసే విధంగా కూడా ప్లాన్ వేస్తున్నాము. అయితే లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మోటార్స్ వేసి ఈ వాటర్ అంతా కూడా మనం తీస్తున్నాం. దీనికి ఫైర్ డిపార్ట్మెంట్, ఈ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మోటార్స్ పెట్టి మనం వాటర్ తీయడం జరుగుతున్నది. ఇది ఇంకా వాన మనకి తగ్గింది కాబట్టి నాకు ట్రాఫిక్ ఈస్ మూవింగ్ వెరీ వెరీ స్మూత్లీ. దీంతో పాటు కొంచెం ముందు నుంచి కూడా మనము ఆల్టర్నేట్ రూట్స్ ఒకటి ట్రాఫిక్ డైవర్షన్, అదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా మన ట్రాఫిక్